ఈ జన్మమే రుచి చూడడానికి దొరికేరా. ఈవెంట్కి మనకి ఇంకా టైం ఉంది కాబట్టి ఊరికే సరదాగా ఈరోజు 7కి స్టార్ట్ అవుతున్నారు. మనం చెట్లకు నీళ్ళు పోసుకొని పరిగెత్తుకొని వస్తే ఇక్కడ ఎవరు లేదు. అసలు నాకు డౌట్ వచ్చింది, అసలు ఈవెంట్ ఉందా లేదా. కెమెరా పెట్టినవా? పెట్టిన. ఓకే, సభ్యంగా ఉండదేమో, లేచి కూర్చుంటా. ఏం కాదు, సరేలే, పడుకోమాట. కొన్ని పల్లెలు కానీ తినుకుంటే సరదాగా కొన్ని ప్రశ్నలు అడుగుతా. అడుగు. జీవితం అంటే ఏంటి? వన్ లైన్ వర్డ్ ఆన్సర్ కావాలి. జీవితం అంటే పోయిటకి చెప్పాలంటే ఒక ప్రవాహం అని, ఆధ్యాత్మిక పరంగా చెప్పాలంటే ఏది ఉందో అది అనుభవించడం అని. మరి ప్రవాహం అంటే సంశయం లేకుండా ప్రవహించడం అని. ఎగ్జాంపుల్, జీవించడం అని అంటే ఇది. ఎగ్జాంపుల్, ఈవెంట్ లేదు, లేట్ అయింది, ఇట్లా పండుకుంటుంది చూసినావా, ఇక్కడ జీవితాన్ని నువ్వు అడ్డొస్తలేవు. లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, ఈవెంట్ మేనేజర్ ఏమనుకుంటాడు అంటే నువ్వు నీ మైండ్ అడ్డొస్తుంది అన్నట్టు. ఓకే, సరే. ఎలా జీవించాలి? ఊరికే అంటే హాయిగా. ఓకే, అసలు ఎందుకు జీవించాలి? నువ్వు అడిగిన ప్రశ్న ఉందిగా, ఎలా జీవించాలని. ఆ ఎలా జీవితం నుంచి వెళ్ళిపోవడానికి జీవించాలి. ఎందుకనే దానికి ఆ ఆన్సరా? అంటే ఎలా అన్నది వెళ్ళిపోవాలి, అదే నీ ప్రయత్నం అంతా. ఇప్పుడు కారు నేర్చుకున్నావు కదా, ఎలా అన్నది పోయింది చూడు. అవును, పోవడానికి నువ్వు ఏ అంశాలు స్పృశిస్తున్నావో అందులో ఎలా అన్నది పోవాలి. కృష్ణమూర్తి చెప్పేవాడు, మెడిటేషన్ చేయి కానీ హౌ అని మాత్రం అడగనట్టు. ఎలా అని అడగగానే నీకు నాకు సంబంధం ఏర్పడుతుంది, తద్వారా నీ మైండ్ నా చేతులకు వస్తుంది. అట్లా అసలు అవసరం జీవించడం? అవసరమే. అవసరం అంటే ప్రాపంచికంగా కాదు, జీవించడం ఉంది, దాన్ని అనుభవించంతే. వేరే వాడు వస్తే కదా అవసరం వచ్చేది. ప్రపంచం పరంగా అవసరమే. ఓకే, ప్రకృతిలో ఉండడం అంతే. ప్రేమ అంటే? ప్రేమ అంటే చాలా విస్తృత అర్థం ఉంది. వన్ లైన్. నీలో భేదభావం లేని స్థితి. అసలు ప్రేమ ఉందా? ఉంది. ఎలా చూపిస్తావు? చూపించదు దాన్ని. మరి ఎలా తెలుసు? నువ్వు ప్రేమగా ఉండు. అర్థం చేసుకోవడం అంటే ఎలా? నీ సమగ్రతలో జీవించు జీవితాన్ని. నీలో ఏ భేదభావం చూపియకు. నీ సమక్షంలోకి ఎవరు వచ్చినా ఆ భేదభావం లేని స్థితిలో వాళ్ళని దర్శించు. అది ప్రేమ యొక్క ఒకనొక ఉన్నతమైన అభివ్యక్తి. అట్లా కాకుండా ప్రాపంచికంగా ప్రేమ అంటే ఎక్స్పెక్టేషన్. ఓకే, అది. ఇప్పుడు సినిమాలో ప్రేమలు చూపిస్తారు కదా, వాటిని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది అంటే అది ప్రాపంచికపరమైన ప్రేమగా నేను గుర్తిస్తాను. ప్రపంచం అంటే ఒక ఇద్దరి మధ్యన ఉన్న ఒక లఫడా అంతే. అది శుభం కార్డు పడుతుంది కదా, అట్లనే సినిమా ముందుకు తీస్తే మళ్ళీ గొడవ. ఓకే, అంటే నింపాదిగా కూర్చొని ఒకరి దమాకరు ఒకరు తినడానికి, ఒకరితో ఒకరు గొడవలు పెట్టుకోవడానికి, ఒకరి తప్పులు ఒకరు ఎంచడానికి అది వేదిక అయిపోయింది. అది జస్ట్ ప్రాపంచికంగా ఓకేరా. ఓకే, బెస్ట్ లవ్ స్టోరీ ఏమైనా ఉందా? బెస్ట్ లవ్ స్టోరీ ఇప్పటి వరకు ఉన్నాయి కొన్ని, కానీ నా దృష్టిలో బెస్ట్ లవ్ స్టోరీ అంటే ప్రేమికులు ఎప్పుడు కలుసుకోవద్దు అన్నట్టు. అప్పుడే అది బెస్ట్ లవ్ స్టోరీ అవుతుంది. ఇప్పుడు ఇట్లా హీరో హీరోయిన్ చూసుకున్నారు, నెక్స్ట్ కలుసుకున్నారు, ఆ తర్వాత ఇద్దరు బెడ్రూమ్లోకి పోయారు, ఇంకా లవ్ స్టోరీ ఎక్కడిది? ఉన్నతమైన ప్రేమ కథలన్నీ విషాద కథలే. ఇప్పుడు దేవదాసు పార్వతి, రోమియో జూలియట్, దే డిడ్ నాట్ మీట్. అందుకే నీకు ఆసక్తి ఉంటుంది, చూడాలి. గోడలు ఎక్కుతావు, బిల్డింగ్లు ఎక్కుతావు, తాడేసుకుని ఎక్కుతావు. నువ్వు అనుకోగానే కనిపించింది అనుకో. అంటే మీరు విన్న బెస్ట్ లవ్ స్టోరీ ఏది? చాలు. బాధ ఎందుకు వస్తుంది? బాధ ఎందుకు వస్తుంది అంటే ఎక్స్పెక్టేషన్ వల్ల ఒకటి, కోపమైన బాధ అయినా ఏదైనా ఒకటి. ముఖ్యంగా బాధ రావడానికి కారణం ఏంటంటే అసలు నీ దగ్గర ఎంత సంపద ఉందో అది గుర్తించకపోవడం వల్ల వస్తుంది. ఓకే, రెండో ఇదొక కారణం కావచ్చు. తర్వాత ఒక దానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల బాధ వస్తుంది.
వస్తుంది. రకరకాల వ్యక్తులకు రకరకాలు. మరి నొప్పి నొప్పి అనేది వరం. ఎందుకు? నొప్పి శరీరానికి, బాధ మనసుది. శరీరానికి నొప్పి ఉన్నందుకే నువ్వు జీవిస్తున్నావన్న విషయం తెలుస్తున్నది నీకు నొప్పి లేదనుకో నడుచుకుంటూ పోయినావు, గోడ గుద్దుకున్నావు. నొప్పి శరీరాన్ని, బాధ మనసుది. ఓకే. శరీరానికి బాధ ఉండదు, శరీరం నొప్పి మాత్రం ఉంటుంది. మనసు దూరితే అప్పుడు సమస్య వస్తుంది. అందుకని నొప్పి అనేది ఒక ఆధ్యాత్మిక ప్రక్రియకు ఉపయోగపడే సాధన. నొప్పిని అర్థం చేసుకున్నవాడు, నొప్పిని సాక్షిగా చూసినవాడు శరీరం నుంచి బయటపడతాడు. అది చాలా డీప్ సబ్జెక్ట్. ఓకే. ఇంకోటి, ఆకాశాన్ని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఆకాశాన్ని చూసినప్పుడు నాలో ఉన్న విశాలత గుర్తొస్తుంది. మీలో ఉన్న విశాలత అంటే నేను ఎంత బ్రాడ్గా ఉన్నా అని తెలుస్తుంది అన్నట్టు ఆకాశం చూసినప్పుడు. మరి చుక్కలను చూసినప్పుడు? నేను కూడా ఒక చుక్కనే ఈ అనంత విశ్వంలో అని అనిపిస్తుంది, కానీ ఎవరికి చెప్పాను, పిచ్చోడు అనుకుంటానని చెప్పాను. ఎందుకు పిచ్చోడు ఎందుకు అనుకుంటారు? అంటే అట్లా మాట్లాడితే ఏదో కావాలని క్రేజీగా మాట్లాడుతూ అనుకుంటారు. ఓకే. సమస్త విశ్వంలో రకరకాల గ్యాలక్సీస్ ఉన్నాయి, గ్రహాలు ఉన్నాయి కదా. అవును. ప్రతి మనిషి నడిచే గ్రహమే. ఇప్పుడు భూమి ఒక సైజు ఉంది, చంద్రబాబు చిన్నగా ఉంది, బృహస్పతి చాలా పెద్దగా ఉంది, కొన్ని నక్షత్రాలు ఉన్నాయి చాలా చాలా పెద్దవి, సూర్యుడు చాలా పెద్ద నక్షత్రం. సో సైజెస్ ఉన్నాయి కదా. అట్లా నీకు ఒక సైజు ఉంది. నువ్వు కూడా తిరుగుతున్నావు. ఇప్పుడు సూర్యుని అంటుకొని భూమిని తిరిగితే భూమిని పట్టుకొని నువ్వు తిరుగుతున్నావు భూమితో పాటు. నువ్వు అమెరికా పోతలేవు, లేకపోతే రష్యా పోతలేవు, భూమి తిరుగుతున్నావు, కానీ భూమి ఎట్లా తిరుగుతున్నది అట్లా అనిపిస్తుంది నాకు. మీరు ఏమైనా పొందారా? ఉన్నవి పొందిన. ఏంటవి? ఏవైతే ఆల్రెడీ ఉన్నవో అవి తిరిగి పొందినంతే. నా ఆనందం కావచ్చు, నా ప్రశాంతత కావచ్చు, నా ఓపిక కావచ్చు, నా చిరునవ్వు కావచ్చు, నాలో అమాయకత్వం కావచ్చు, నేను తిరిగి పొందిన. మరి ఏమైనా కోల్పోయారా? కోల్పోయినా ఏమైనా ఉన్నాయా? ఈ తిరిగి పొందిన అని ఒకప్పుడు చెప్పుకునేవాడిని, ఇప్పుడు అది కోల్పోయింది. ఆ చెప్పడం కోల్పోయారు. ఓకే. సాధించడం అంటే ఏంటి? దేన్ని సాధించడం అంటాం? నీకు సాధ్యం కాని దాన్ని నువ్వు పొందితే సాధించడం అవుతుంది. సాధ్యం కాని దాన్ని ఎగ్జాంపుల్, ఇగో ఇది విజయమా, సాధించడం అవుతుంది. అదే 500 కిలోలు ఎత్తున్నావు అనుకో, అప్పుడు వస్తుంది. ఓకే. ఎక్కువ ఎవరు చేయలేమని చేస్తే అంటే నీకు సాధ్యంగా దాని వైపు నువ్వు అడిగేసినావు. బికాజ్ సాధించడానికి. అందుకే సాధన, సాధ్యము, సాధించడము, సాధకుడు ఇవన్నీ అవినాభావ సంబంధాలు ఉన్నాయి పదాలకి. కాదు, అసలు ఎందుకు సాధించాలో, దేనికోసం సాధించాలో? ప్రపంచం వల్ల, పోలిక వల్ల, గుర్తింపు కోసం. ఎందుకంటే నిన్ను తృప్తినిచ్చేది, నీకు కిక్కునిచ్చేది వేరే వాడు నీ వైపు చూసే చూపే. నువ్వు బాగా తయారవుతావు అనుకో, జస్ట్ చూపులే కదా కారణం. అసలు చూపుల మీద నీకు ఆసక్తి పోతే నువ్వు మినిమల్గా తయారవుతావు అసలు. లేదా నీకు నచ్చినట్టు తయారవుతావు. ఎవరు ఇప్పుడు నువ్వు ఉదాహరణకి రంగురంగుల బట్టలు వేసుకున్నా, నేను ఇట్లా పంచలు కట్టుకుని తిరుగుతూ వింత వింతగా చూస్తారు నన్ను, ఎవరెవరో చెప్తారు. అసలు నేను ఎవరికి చూడను, నేను ఎవరికి నచ్చాలని తయారైతలేను. నా శరీరానికి హాయిగా ఉంది, తర్వాత శరీరంలో భాగాలు కనిపిస్తే జనాలు ఒక రకంగా అనుకుంటారని చాలాసార్లు చూశాను. నాతో కూడా చెప్పారు. నేను ఒకప్పుడు చిన్న షార్ట్ వేసుకుని తిరిగాడు, బికినీ లాగా ఉండేది. అది నాకు ఎంత హాయిగా ఉండేదో. ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు న్యూడిటీ అన్నట్టు. ఇంకోటి ఏంటంటే గౌరవం ఎందుకు? గౌరవం ఎందుకంటే అవసరం లేదు. అసలు గౌరవం అంటే ఏంటి? నిన్ను ఎలా ట్రీట్ చేస్తున్నారో, ట్రీట్ చేయాలని కోరుకుంటావు, అట్లా అందరినీ ట్రీట్ చేస్తే నువ్వు గౌరవాన్ని అర్థం చేసుకున్నట్టు. నిన్ను ఎవరే అంటే నీకు నచ్చుతుందా? అందరూ ప్రతి ఒక్కడు అరే వాడుకోమంటే నచ్చుతుందా? నచ్చదు. సార్ అంటే నచ్చుతుంది కదా, నువ్వు అందరినీ సార్ అని పిలువు. అందుకే మనం జనరల్గా సార్ అని పిలుస్తాం అందరు. గౌరవించకపోతే ఏమవుతుంది? ఏం కాదు, సమాజంలో ఇక్కట్లు వస్తాయి. అంటే నీ యొక్క సమయాన్ని వృధా చేసుకున్నట్టు అవుతుంది. ఎగ్జాంపుల్, ఎవరినో అరే ఆ కుర్చీ తీసుకురా అంటే వాడు అరే అన్నందుకు నీకు కోపడతాడు కదా, అందుకని సార్ అని పని చేయించుకో. ఓకే. అంటే నీ సమయం మిగిల్చుకోవడానికి ఇదంతా. సో దట్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ టైం. నువ్వు అన్నెసెసరీ విషయాలకి, గొడవలకి, ఆర్గ్యుమెంట్స్కి, పనికిరాని వితండవాదాలకి నీ సమయాన్ని వృధా చేయట్లే. యు ఆర్ జస్ట్ ఇక్కడ నీ ప్రయత్నం అంతేందో తెలుసా, సమయాన్ని నీవు అధికంగా వాడుకోవడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడం. ఓకే. ఇంకోటి,
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు 1 కోటి రూపాయలు ఇచ్చిన అనుకో, ఏం చేస్తారు 1 కోటి రూపాయలతో? ఇప్పుడు కనుక ఇస్తే నేను పూల మొక్కలు నాటుతా. ఒక 10 లక్షలు నా కోసం పెట్టుకొని 90 లక్షల మొక్కలు నాటిస్తా. 90 లక్షల రూపాయలు 100%. అసలు నా వీధి ఉంది కదా, గోడల మీద ఎక్కడ పడితే అక్కడ చెట్లు పెడతాయి. ఇంకోటి అందులో 10 లక్షలు చూసుకునే వాళ్ళకి ఉపాధి ఇస్తా. ఓకే. లస్ట్ ఉందా మీకు? అవసరం లేదని తెలిసిన కొన్నిటి మీద ఉంది. అసలు లస్ట్ అంటే ఒక దాని పట్ల ఎక్కువ వ్యామోహం ఉండడం, ఒకటి మాటి మాటికి చేయాలనుకోవడం. ఇప్పుడు మీకు ఆ లస్ట్ పోయిందా? నాలో ఏమంటారు, కామవాసనలు ఏమి లేవు, కానీ సృజనాత్మకపరమైన వాసనలు ఉన్నాయి. అంటే ఎలా? పుస్తకం రాస్తున్నాను, 500 పుస్తకాలు అనేది లస్టే బేసికలీ. ఓకే. నిజాయితీగా ఒప్పుకుందాం. కానీ దానివల్ల ఎవరికి నష్టం లేదు. అందుకని లస్ట్ బదులు ఇట్లా సృజనాత్మకత ఉన్నదాన్ని నేను కొత్త పదం యాడ్ చేస్తున్నాను, లష్ అన్నారు దాన్ని. యూ షుడ్ కాల్ లష్. నాకు లస్ట్ లేదు, లష్ ఉంది. ఓకే. మోర్ లష్ ఫర్ క్రియేటివిటీ. ఇప్పుడు లష్ అంటే ఏంది? పచ్చని చెట్లు ఉంటాయి అనుకో, అది లష్ గ్రీనరీ అని పిలుస్తారు. అబండెన్స్. ఇప్పుడు మీలో నుంచి కామం వెళ్ళిపోయిందా? ఉంది. కామం ఎంత ఉండాలి అంత ఉంది. ఆకలి వెళ్ళిపోయిందా అంటే ఏం చెప్తాం? ఓకే. ఏది వెళ్ళిపోకూడదు, ఏది ఎక్కువ కాకూడదు, ఏది తక్కువ కాకూడదు, ఏది ఎంత ఉండాలి అంత ఉండాలి. ఓకే. ఇప్పుడు కామం అనేది, లస్ట్ అనేది ప్రకృతిలో ఉందా? ప్రకృతిలో లస్ట్ ఉండదు. అసలు ఏముంటుంది? లస్ట్ ఉండదు, అంతే. ఎంత అవసరం అంత ఉంది, అది లస్ట్ కాదు. ఎంత తినాలో అంత తింటున్నావు, అక్కడితో ఎండ్ అయిపోయింది. ఓకే. లస్ట్ ఉంది, కామ వాసనలు ఉన్నాయి, లస్ట్ ఉండదు. ఓకే. సంతోషం అంటే ఏదన్నా బయట నుంచి వచ్చేది, దానివల్ల వచ్చేది. బయట నుంచి వచ్చేదని సంతోషం. ఉద్యోగం వస్తే వచ్చేది, ఫ్రిడ్జ్ కొనుక్కుంటే వచ్చేది, బంధువులు వస్తే వచ్చేది. బయట నుంచి ఏదన్నా వచ్చినప్పుడు నీలో కలిగే చిన్న ఉద్వేగం అన్నమాట. మీకు ఎప్పుడైనా సంతోషం వస్తే ఏం చేస్తారు? నాకు సంతోషం వస్తే చూస్తాను దాన్ని. అంటే చూడటం అంటే ఎలా? సంతోషం అంటే నాకు సంతోషం అనేది ఏం లేదు ఇంకా. అంటే బయట నుంచి వచ్చే వాటి మీద నాకేం లేదు. మరి ఆనందం? నాలో ఏమున్నాయో అవి గుర్తించడం వల్ల కలుగుతుంది. మీలో ఉన్న వాటిని గుర్తించడం. అంటే బయట నుంచి రానవసరం లే. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంది? సంతోషానికి బయట నుంచి వచ్చేది అనుకో, ఆ బయట నుంచి వచ్చింది పోతే మళ్ళీ బాధ కూడా ఉంది. ఓకే. సంతోషం వచ్చినప్పుడు నాకు ఆల్రెడీ 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, ఇట్లంటే దగ్గరకు వస్తున్నాయి. వీటిని చూసి నేను చాలా సంతోషపడు. సంతోషం అంటే తాత్కాలిక ఆనందం, ఇది నా నిర్వచనం. ఆనందం అంటే శాశ్వత సంతోషం. సంతోషం ఆనందం రెండు ఒకటే క్వాలిటీ వైజ్, కానీ ఒకటి వచ్చిపోతుంది, ఒకటి శాశ్వతంగా ఉండిపోతుంది. ఒకటి ఆధారితం, ఒకటి నిరాధారితం. మీరు ప్రతిసారి అంటూ ఉంటారు కదా, నేను సినిమా తీస్తా, తొందరగా తీస్తా. సినిమా అంటే ఏంటి అసలు? రకరకాల కళలు ఒకటే చోట ఉన్నటువంటి పుష్పగుచ్చం అది. ఇప్పుడు ఉదాహరణకి డ్యాన్సర్ ఉందో డ్యాన్సే చేస్తుంది, పెయింటర్ పెయింటింగే చేస్తాడు, లైటింగ్ పెట్టి లైట్లో పెడతాడు. కానీ సినిమాలో అన్ని కలిపి ఒక ఫ్రేమ్ తయారవుతుంది. అందుకే అంత ఎన్చాంటింగ్ ఉంటుంది. అందం ఉంది, ఆకర్షణ ఉంది, సంగీతం ఉంది, వెలుతురు ఉంది, తర్వాత కదలికలు ఉన్నాయి, ప్రకృతి ఉంది, లొకేషన్స్ ఉన్నాయి, డ్రెస్ ఉంది. అసలు సినిమా ఎందుకు తీయాలి? వీటన్నిటినీ అంటే ప్రపంచమంతా అరులు చాచుతున్న విషయం కదా, దాన్ని జస్ట్ ఆర్ట్గా చూసి తీస్తే ఎట్లుంటుందని. అంటే జయాపజయాలకు అతీతంగా ఉన్నామని మనం తెలుసుకోవాలి అప్పుడప్పుడు. అందుకని సినిమాను ఒక మాధ్యమంగా పెట్టుకున్నా. అంటే ప్రపంచానికి సినిమా అంటే చాలా సీరియస్ టాపిక్. ఓకే. నేను దాంట్లో ఉన్న సీరియస్నెస్ తుస్సని తీసేసిన సార్. ఓకే. సినిమా ఇప్పుడు మీరు హిట్ అయినా ఫ్లాప్ అయినా సంబంధం లేదు, అసలు అలాంటివి లేవు. ఓకే. సినిమా ఒక ప్రాసెస్ అంతే. ఫ్లాప్ హిట్ అని షార్ట్ లివ్డ్ మెమరీస్ అవి. ఇప్పుడు ఆస్కర్ వచ్చింది, ఎందులో సెలబ్రిటీ వస్తావు? 1 డే 2 డే 3వ రోజు, ఆ తర్వాత ఇంకెవరన్నా మాటిమాటికి అభినందిస్తే నీకు చిరాకు దుప్పుతుంది. 5 రోజులు అయింది ఏంది, ఎవరన్నా 15 రోజుల తర్వాత అభినందిస్తే ఎప్పుడో వస్తే ఇప్పుడు చెప్పిండు. ఇదంతా మళ్ళీ నీ దమా ఖరాబ్ అయ్యే వ్యవహారం ఇది. అందుకని సక్సెస్ లేదు, ఫెయిల్యూర్ లేదు, ప్రాసెస్ ఉంది. ఎంజాయ్ ఇట్. ఇంకోటి నాలెడ్జ్ అంటే ప్రాపంచికంగా నీ యొక్క కదలికలని కాస్త రిఫైన్ చేసేది. నీకు ఒక మైండ్ ఉంది, అది సమగ్రంగా ఉంది అన్న భావన నీలో క్రియేట్ చేస్తుంది నాలెడ్జ్ అవసరమా? అవసరం. ప్రపంచంలో చాలా అవసరం, లేకపోతే చాలా ప్రాబ్లం వస్తుంది. చాలా రకరకాల నాలెడ్జ్లు అవసరం. బండి నడపడం రావాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ రావాలి, వంట చేయడం రావాలి, అవసరమైతే స్ట్రాటజీ రావాలి, కొంచెం యుక్తిగా అబద్ధాలు చెప్పడం రావాలి. అప్పుడే నువ్వు బతకగలిగేది, నీకు ఉపయోగపడేది. సమాచారమే ఉపయోగపడదు. నాలెడ్జ్ అనేది
నీ లైఫ్ని కాస్త బెటర్గా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ప్రపంచంలో. ఓకే. మీరు ప్రతిసారి ఈ తలపాగా ఎందుకు కడతారు అసలు? దీనికి చాలా పెద్ద ఖర్చు. నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే 7th 8th క్లాస్లో స్నానం చేసి వచ్చి దాన్ని లాగేసుకొని ఆ టవాల్ని కట్టుకుంటా కదా నడుముకి, అది నెత్తికి కట్టుకునేవాడిని. సో నేను ఎవరిని చూడలేదు. నాకెందుకు అట్లా కట్టుకుంటే ఆ తడి ఉంది కదా, ఆ తడి నాకు చల్లగా హాయిగా ఉండేది అన్నట్టు బేసికల్లీ. అది నా ఫస్ట్ ఇంప్రెషన్. ఆ సిటీకి వచ్చిన తర్వాత పోయింది. నేను ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో అట్లా పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఎవరో తీసుకొచ్చి నాకు వాళ్ళ స్కార్ఫ్ ఇచ్చారు. ఆ రోజు పట్టుకుంది మళ్ళీ. సో ఎవరిని అడిగితే సరదాగా ఏం చెప్తుంటే, బాడీకి ఇదేసావు, కాళ్ళకి ఇదేసావు, కాళ్ళకి చెప్పులు వేసావు, పాదాలకి, మరి నెత్తి కూడా ఏదో ఒకటి వేద్దాం కట్టాను. దానికి ఏ సిగ్నిఫికెన్స్ లేదు. దానికి మతానికి, కులానికి, సాంప్రదాయానికి, ఏ హోదాకి ఏ సంబంధం లేదు. ఇటు జస్ట్ తుండుగుడ్డ అంతే. జస్ట్ అంతే. ఒకవేళ నా బొచ్చు చూసిపోయినా కూడా నా తలపా కాపాడుతుంది. ఇప్పుడు ఇది ఉందిగా పిలక, చిన్న పిలక తీసి నెత్తికి ఇట్లా అతికించుకొని తలపా కట్టుకోవాలి, మస్తు చుట్టూ ఉంటుంది. అంటే మిమ్మల్ని నేను రోజు చూస్తుంటా కాబట్టి ఎక్కువసేపు సైలెంట్గా ఉంటారు. ఎందుకు? అది నా స్వభావం. ప్రకృతి అంతా నిశ్శబ్దమే. ఇంకా రాను రాను ఇప్పుడు నేను యూట్యూబ్ టాక్స్ చేస్తున్నా. ఈ టాక్స్ చేసే సమయం తప్ప మిగతా సమయం ఐఎమ్ సైలెంట్. నేను ఇంకా వినడానికి చాలా ఇష్టపడతా. ఇంకా వినడం అన్నది ఒక్కటే ప్రకృతిలో ఉంది. కుక్క కూర్చుని అడవిలో ఏం చేస్తుంది? వింటూ ఉంటుంది. అది అనేది వింటుంది. ప్రకృతి అంటే వినడం, ద ఆర్ట్ ఆఫ్ లిజనింగ్. అంతసేపు సైలెంట్గా ఉంటుంటే మీకు ఏ బోర్ అసలు బోర్డం అనేది లేదు. ఎందుకంటే నేను ప్రతిదీ, ఇప్పుడు అందరూ అడుగుతారు ఇన్ని యూట్యూబ్ టాకులు చేస్తున్నావు, ఇన్ని పుస్తకాలు రాస్తున్నావు అంటే, నేను ఎప్పుడు యూట్యూబ్ టాకులు ఎక్కువ చేయలేదు. ఒక్కటే చేస్తున్నాను నేను. యూట్యూబ్ కౌంట్ చేస్తున్నాను, నా తప్పు కాదు. ఎవ్రీ టాక్ ఈజ్ మై ఫస్ట్ టాక్. ఓకే. ఎవ్రీ బుక్ ఈజ్ మై ఫస్ట్ బుక్. ఎవ్రీ పర్ఫార్మెన్స్ ఈజ్ మై ఫస్ట్ పర్ఫార్మెన్స్. కోపం వస్తుందా మీకు? నటిస్తాను. నటన ఎందుకు నటించాలి? అవుట్ ఆఫ్ కంపాషన్ అంతే, అవసరం కోసం. इवेंट के लिए आया, थोड़ा अच्छा पूछना था. अरे वहाँ पे काम चल रहे, यहाँ पे एक रिकॉर्डिंग कर रहे, गलत थोड़ी कर रहे. बोलो. అంటే దాన్ని నటించడం అవసరం ఏంటి? ఎందుకు నటించాలి మీరు? అదే ఒక విషయాన్ని అర్థం చేయించడం కోసం ప్రపంచంలో అదొక మాధ్యమంగా చూడాలంటే. వెహికల్ లాగా. అంటే నేను అనుకున్నది ఎదుటి వ్యక్తికి అర్థం కావడానికి స్పర్శ, కొన్నిసార్లు మెచ్చుకోవడము, కొన్నిసార్లు కోపము, కొన్నిసార్లు పూలదండ, కొన్నిసార్లు పుష్పగచ్చం, ఏదో మాధ్యమం ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను. ఓకే. ఎప్పుడైనా ఏడ్చారా? చాలాసార్లు ఏడ్చిన. ఎందుకు? 3 సార్లు విపరీతంగా ఏడ్చిన. కారణం ఎవరి మీద కోపంగా అదేమి కాదు. నాలో ఏదైతే నన్ను పట్టుకున్న ఆలోచనలు ఏవైతున్నాయో అవి పడిపోయినప్పుడు నాకు ఏడుపు వచ్చింది. అంటే అర్థం కాదు. ఒక ఎగ్జాంపుల్. అంటే ఏదో సాధించాలన్న ఒక తపన ఉండే, అది ఒకరోజు అర్ధరాత్రి పడిపోయింది. అది మస్తు ఏడుపు వచ్చింది నాకు. పడిపోవడం అది వెళ్ళిపోయింది. అంటే సాధించాలి అనే ఆలోచన లేదు. దాంతో అసలు ఈ ప్రపంచంతో నాకున్న సంబంధం దిగిపోయిన ఫీలింగ్ అది. అట్లా ఏడుపు వచ్చింది. ఓకే. అట్లా ఒక 3 సార్లు చాలా చాలా, అంటే నేను ఏడవలే, ఏడుపు వచ్చింది. నేను సాక్షిగా ఉన్నా. ఆ టైంలో నా పక్కన వెంకట సూరి ఉన్నప్పుడు చెప్పాను, నీకు కనిపిస్తుంది నేను ఏడుస్తున్నట్టుగా, నేను ఏడుస్తలేను, నేను బాగానే ఉన్నా, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, లెట్ ఇట్ గో అని చెప్పాను. లక్ష్యం అంటే ఏంటి? నువ్వు ఉన్న ప్లేస్ నుంచి నువ్వు పొందాలనుకునే దానికోసం నువ్వు చేసే ప్రయత్నం. మీకేమైనా లక్ష్యాలు ఉన్నాయా? నాకే లక్ష్యాలు. మరి ఎన్ని పనులు చేస్తున్నారు కదా? పనులు చేయడానికి లక్ష్యాలకి ఏం సంబంధం? తుమ్ముతావు, రాస్తున్నారు, ఊరికి సినిమా అంటే తీస్తున్నారు. ఒక మనిషి తన యొక్క శక్తిని ఎన్ని రకాలుగా విరబోయొచ్చు అన్నది నా ప్రయత్నం. ఓకే. అంతేగాని మీకు ఏ లక్ష్యం లేదు. ఇప్పుడు ఒక ఓక్ వృక్షం చాలా ఎత్తు పెరుగుతుంది, దాని స్వభావం అది, దానికి అంత శక్తి ఉంది, పెరుగుతుంది అంతే. అంతేగాని అది పక్కనున్న చింత చెట్టుకు సవాలు విసిరేయడానికి కాదు, ఏ చూసావా అని. జస్ట్ దానికి అది శక్తి ఉంది. అంటే నాలో ఉన్న శక్తి నేను రకరకాల వ్యక్తపరుస్తున్నాను. మీకు ట్రావెల్ చేయడం ఇష్టమా? చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను, మళ్ళీ ఇక్కడి నుంచి ఈవెంట్కి వెళ్తాం. అంటే ఈ టైప్ ఆఫ్ ట్రావెల్ అంటే ఎక్కడికన్నా వేరే అసలు ఆసక్తి లేదు. నాకు మనిషిని కలుసుకోవడం ఇష్టం. నేను అమెరికా పోయినా మనిషి కోసం వెతుకులేండి. ఒక క్రియేటివ్ పర్సన్, ఒక రమణ మహర్షి లాంటి వాడు. ఇఫ్ ఏదన్నా ప్లేస్కి వెళ్ళాలనుకుంటే మీరు ఏ ప్లేస్కి వెళ్ళాలనుకుంటారు? నా మైండ్లో 3 ప్లేసులు ఉన్నాయి. ఒకటి మౌంట్ కైలాష్. మౌంట్ కైలాష్ ఎందుకు? అయ్యే ఒక్క నిమిషం ఓ రైనదో ఓ రికార్డు చిల్లర. మౌంట్ కైలాష్ ఒకటి. ఎందుకు అంటే ఇప్పటి వరకు మనిషి చేత కలుషితం కాని ఒకానొక ప్రదేశం అది. ఎవ్రీథింగ్ కరప్ట్ అయిపోయింది మనిషితోటి.
మౌంట్ కాలేజ్ ఒక్కటి స్టిల్ ఇట్ ఇస్ ప్యూర్ ఎవరు దాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు. అన్ని గవర్నమెంట్ నిర్ణయించుకున్నాయి వీ షుడ్ నాట్ టచ్ ఇట్ అని. అదొకటి. రెండవది పిరమిడ్. ఓకే. ఎందుకంటే మనిషి చేత నిర్మించబడ్డ ఒక మిస్టరీ అది. ఎందుకు కట్టారో తెలియదు, ఎలా కట్టారో తెలియదు. అంటే పిరమిడ్ ఎందుకు కట్టారో కూడా తెలియదు. తెలుసు కానీ అంత చిన్న దానికి ఇంత పెద్ద పిరమిడ్ ఎందుకని తర్వాత డౌట్ వస్తుంది. అంటే ఎందుకు కట్టారు అసలు? రకరకాల కారణాలు ఉన్నాయి. ఎప్పుడన్నా ఎవరన్నా యూట్యూబ్లో చూస్తే తెలిసిపోతుంది. బట్ చిన్న రీజన్ ఏంది, ఎవరో ఒక రాజు ఉన్నాడు, వాళ్ళు ఆరాధించే దేవతలు ఉన్నారు, మెయిన్లీ సూర్యుడు, వాళ్ళ గాడ్స్ వేరే ఉంటారు. చనిపోయిన తర్వాత వాళ్ళ శరీరాన్ని ప్రిజర్వ్ చేయడానికి వాళ్ళ దగ్గర ఫ్రిడ్జ్ ఉంటే పిరమిడ్ కట్టేవాళ్ళు కాదు. అది నా అబ్జర్వేషన్. ఓకే. ఇంకా సిల్లీ క్వశ్చన్ ఏంటంటే, రోజు తింటున్నారు, మీకేం బోర్ కొట్టట్లేదా? ఎందుకు? చెప్తే కదా, నేను చేస్తున్నది ఒకటే భోజనం. ఇది మనం పొద్దున భోజనం, రాత్రి భోజనం, నైట్ భోజనం చేయట్లేదు. పుట్టక ముందు నుంచి నీ భోజనం కొనసాగుతుంది. ఒకటే భోజనం కొనసాగుతుంది. ఇంకా ఓకే. ఇప్పుడు సినిమాలో ఒక సీన్ తర్వాత ఒక సీన్ వస్తుంది అనుకుంటే 70 షార్ట్ ఫిల్మ్స్ కావా? కానీ అవంతా కలిపి ఒక సినిమా అయిందా లేదా? అట్లా ఇవన్నీ కలిపి ఒకటే భోజనం. ఇంకా నా భోజనం పూర్తి కాలేదు. ఓకే. నేను ఈ ఫిజికల్ బాడీలో ఉండి తినే చివరి ముద్దతో నా భోజనం పూర్తి. చివరి ముద్ద అది. అట్లా భోజనం పూర్తి అవుతుంది. ఓకే. ఇంకా భోజనం ఇంకా మొదటి ఒక్క భోజనమే పూర్తి కాలేదు. ఇంకా అట్లాగా ఒక్క నిద్ర కూడా పూర్తి కాలేదు. అది నిద్ర కూడా కొనసాగింపు. చీకటిని చూస్తే ఏమనిపిస్తుంది? చీకటిని చూస్తే వెలుతురు కంటే ప్రొఫౌండ్ అనిపిస్తుంది. మరి వెలుతురుని చూస్తే లిమిటెడ్ అనిపిస్తుంది. లిమిటెడ్ ఎందుకు? చీకటి అనంతంగా ఉంది, వెలుతురు కొంచెం ఉంది. ఇప్పుడు చూడు, లైట్ ఉన్న చోట వెలుతురు ఉంది, లైట్ లేని చోట చీకటి. మొత్తం అలముకుంటుంది చీకటి. సో ఎగ్జిస్టెన్షియల్గా ఉన్నది చీకటి. వెలుతురు అనేది ఎక్కడెక్కడ ఉందో అక్కడ చీకటి లేకుండా కనిపిస్తుంది. ఇప్పుడు చీకట్లో కూడా లైట్ పెడితే చీకటి తర్వాత ఇంకొకటి అనిపిస్తుంది. చీకటిని చూస్తే అన్నావు కదా, ఆ స్టేట్మెంట్ నాకు నచ్చుతుంది. చూసేవాడిని నేనున్నాను, ఇదే వెలుతురు అంటే బేసిక్. ఓకే. చీకటిని చూడడం మామూలు విషయం కాదు కదా. శత్రువులు ఉన్నా మీకు? ఎవరైనా శత్రువులు లేరు, ఉండే అవకాశం కూడా లేదు. ఎందుకంటే నాకు జయము లేదు, అపజయము లేదు, కాబట్టి శత్రువు లేదు. ఇగో ఉందా? పోనీ సంపూర్ణంగా ఉంది మెలకువలో. అంటే అర్థం కాలేదు. అంటే సమస్తము నాలో భాగం అనుకోవడం అతిపెద్ద ఈగో అన్నట్టు ఆధ్యాత్మిక పరంగా. అటువంటి ఈగో ఉంది నాకు. కానీ నేను ప్రత్యేకమైన వ్యక్తిని ప్రూవ్ చేసుకోవాలని అటువంటి స్టూపిడ్ ఈగో లేదు. ఈగో 2 రకాలు ఉంది. అహంకారం వేరే, అహం వేరే. అహం బ్రహ్మాస్మి అందరు. ఓకే. ఇప్పుడు మనం బర్త్డే పార్టీకి వచ్చినాం కదా, అంటే నాకు చాలా రిచ్ పర్సన్స్ అనిపిస్తున్నారు వాళ్ళు. ఇలాంటి ధనికులను చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? నాకేమనిపించదు. నేను ఎప్పుడు వాళ్ళ దగ్గర డబ్బును చూస్తలేదు, వాళ్ళ మనిషిని చూస్తున్నా, మూల స్వభావాన్ని చూస్తున్నా. మరి పేదవాళ్ళని చూసినప్పుడు? మూల స్వభావాన్ని చూస్తున్నా. ఎవరిని చూసినా మూల స్వభావం. ఆ మూల స్వభావం ఏంటి? వాడి యొక్క బిహేవియరు, వాడి ప్రశాంతత, వాడి చిరునవ్వు, ఉన్నది అనుభవించే స్థితి. ఇప్పుడు ధనికుడి దగ్గర కారు ఉంది, వాడు అనుభవిస్తలేడు. పేదవాడి దగ్గర చిన్న సైకిల్ ఉంది, వాడు అనుభవిస్తున్నాడు. వాడే రిచ్, వాడే లగ్జూరియస్ పర్సన్. బేసికల్ ఉన్నది అనుభవించడమే లగ్జరీ. హఠాత్ ఈ ఈవెంట్ క్యాన్సిల్ అయితే వెళ్ళిపోవడమే. అంటే ఏం జీవితం క్యాన్సిల్ కాలే కదా. అంటే అంటే మనీ ఎంతో కొంత మనీ వస్తాయి కదా, మనీ పోయినాయి అని ఏమీ కాదు. అంటే ఇంత చిన్న చిన్న విషయాలు డిస్టర్బ్ అయిపోయినావు అనుకో, లైఫ్లో మనం చాలా కోల్పోతాం. లెట్ us అండర్స్టాండ్, క్యాన్సిల్ చేశారంటే వాళ్ళకి ఎంత ప్రాబ్లం వచ్చింది. ఓకే. ఒక్కసారి కొంచెం పెద్ద మనసు చేసుకుంటే నీ చిన్న మనసు కాస్త రిలాక్స్ అవుతుంది. ఓకే. ఇప్పటి వరకు నేను అడిగిన ఈ ప్రశ్నలన్నింటిని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? మైండ్ ఎంత మిస్టీరియస్ అనిపిస్తుంది. అది అడిగేటోడిని ఊకుంటుంది కాదు, చెప్పేటోడిని ఊకుంటుంది కాదు, గెలుపుతూ ఉంటుంది. మైండ్ అంటే గెలికే ప్రక్రియ అంటారు. సరే చూద్దామా లోపల ఈవెంట్ సంగతి. ఓకే.